హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిడ్ నైట్ క్రేవింగ్స్ని అందరికీ వస్తూ ఉంటాయి కదా. ఈరోజు నాకు మిడ్ నైట్ క్రేవింగ్ డెజర్ట్ తినాలనిపించింది. సో ఇంట్లో ఉన్న ఈజీలీ అవైలబుల్ ఐటమ్స్ తోటి క్విక్గా రాయల్ ఫీలింగ్ రావాలనేసి షాయి తుక్కడా చేసుకుందాం. లెట్స్ సీ ద ప్రాసెస్ నౌ. అండ్ ఇది చేయాలంటే మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇంట్లో అవైలబుల్గా ఉన్న 4-5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్ దట్ వీ నీడ్ ఇస్ బ్రెడ్. ఇది మిల్క్ని రెడ్యూస్ చేసుకొని రబ్డీ లాగా చేసుకున్నాము. దెన్ షుగర్, ఘీ ఫర్ ఫ్రైయింగ్, అండ్ కొంచెం రాయల్ ఫీలింగ్ ఇంకెక్కువ రావాలనేసి ఇది కేసర్. రబ్డీ చేయడానికి కోసం మనం 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. దిస్ ఇస్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. దీంతో థిక్నెస్ బాగా వస్తుంది. ఈ మిల్క్ని ఒక థిక్ బాటమ్ ప్యాన్లో వేసేసుకోవాలి. ఆల్రైట్, నౌ దిస్ ఇస్ 1 లీటర్ మిల్క్ థిక్ బాటమ్ ప్యాన్ సాస్ ప్యాన్లో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని హాఫ్ వరకు రెడ్యూస్ చేసేయాలండి. మేక్ షూర్ మధ్య మధ్యలో వి మిక్స్ ఇట్, లేదా అడుగంటేస్తుంది, రబడీ మాడిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ని కటింగ్ చేసుకుందామండి. సో నేను కార్నర్స్ని అంతా తీసేస్తున్నాను. మీకు కావాలంటే దాంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ లుక్ బాగుంటుంది అనేసి సైడ్స్ కట్ చేసేస్తున్నాను. సాఫ్ట్నెస్ కోసం కూడా అంట. రైట్, దీన్ని ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేసుకుందాము. సో జస్ట్ హ్యావ్ టు కట్ ఇట్ diagonally. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. సో మనం ఒక కడాయి తీసుకొని, ఇప్పుడు నాకు కావాల్సిన తీసుకున్న బ్రెడ్కి 200 grams షుగర్ అండి ఇది. దానికి మనం 1 cup ఆఫ్ వాటర్ వేయాలి. ఇంకా ఇది డిజాల్వ్ చేసేయాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యే లోపల మనం టైం వేస్ట్ చేయకుండా క్విక్గా బ్రెడ్ ఫ్రై చేసుకుందాము. సో ఇంకొక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ కాగానే మనం బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసేసుకుందాం. మనకి ఘీ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోతే క్రిస్పీ అవుతుంది. ఫ్రై అయిపోయాక తీసేసి ఒక ప్లేట్లో టిష్యూ లైన్అప్ చేసుకొని ఎక్సెస్ ఆయిల్ వేసుకుంటూ పెట్టేసి, ఓకే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి షుగర్ సిరప్ని చూసుకున్నాము. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాడెడ్ ఫ్లేవర్ కోసం దాంట్లో కొంచెం
ఒక 2 or 3 నాట్స్ పాడ్స్ ఇలాచి వేయాలి. రైట్ అండి, ఇప్పుడు ఇది బ్రెడ్ ఫ్రై అయ్యే లోపల మనము షుగర్ సిరప్ చూసుకుందాము. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇట్స్ టైమ్ టు టర్న్ ఇట్ ఆఫ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాసెస్, మనం ముందే చేసి పెట్టుకున్న రబడీ ఉంది కదండి, ఇది మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము. ఇన్ కేస్ ఏదైనా లంప్స్ కానీ లేకపోతే మీగడ కట్టిందంటే దాన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మనము షాయి తుక్కడా మీద వేసినప్పుడు లంప్స్ కనిపించకుండా హాయిగా స్మూత్ టెక్స్చర్ తోటి కనిపిస్తుంది, ప్రెజెంటబుల్ ఉంటుంది. తింటున్నప్పుడు కూడా మనకు నోట్లోకి స్మూత్ సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ లంప్స్. సో మనం ఇక్కడ దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకుంటాము. అయిపోయిందండి, స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు బ్లెండర్ పక్కన పెట్టేస్తాము. ఇందాక మనం కేసర్ అనుకున్నాం కదా, కేసర్ వేసి ఇంకొకసారి మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇవి వేసాం కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. మీరు కావాలిస్తే కొంచెం లూక్ వామ్ మిల్క్లో కూడా దాన్ని ముందే సోక్ చేసుకోవచ్చు, లేదా ఇలా నేను వేసినట్టు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇది యాడ్ చేసినందుకు మనకు ఫ్లేవర్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని అసెంబుల్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్, షుగర్ సిరప్, ఇంకా రబ్డీ తీసుకున్నాను. బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో మంచిగా డిప్ చేసి మనం దాన్ని తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఎక్కువసేపు డిప్ చేసే అవసరం లేదు, మొత్తం కోట్ అయిపోయేటట్టు డిప్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ సరిపోతుందండి. ఏ బౌల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానో దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బ్రెడ్ నేను వేసేసానండి. ఇప్పుడు దీని మీద మనం బ్లెండ్ చేసుకున్న రబ్డీని వేసాము. ఇది మొత్తం కోట్ అయిపోవాలండి రబ్డీ. ఇప్పుడు నేను వేసేది నేను ముందు వీడియోలో చెప్పలేదు, దిస్ ఇస్ ఆప్షనల్. ఇది నాకు రెడీలీ అవైలబుల్ ఉండే కాబట్టి నేను తీసుకున్నాను. దిస్ ఆర్ చంక్స్ ఆఫ్ కాజు అండ్ బాదాం, పిస్తా.